మనము ఆన్‌లైన్ నుండి ఆధార్ కార్డ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. మనం ఆధార్ కార్డ్‌కి అప్లై చేసినప్పుడు ఆధార్ డిపార్ట్‌మెంట్ నుండి మనకు ఒక కార్డ్ లాంటి ఆధార్ కార్డ్ వచ్చింటది. అది ఏదన్నా పోగొట్టుకుపోయినా, లేదా మనం వేరే ఊరికి పోయినప్పుడు అక్కడ ఆధార్ కార్డ్ అవసరమైనప్పుడు మనం ఆధార్ కార్డ్ అక్కడికి తీసుకుపోనట్లయితే ఆధార్ యొక్క సైట్ నుండి ఈ ఆధార్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. ఇలా డౌన్‌లోడ్ చేసిన ఆధార్‌ను మనం ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మరి ఆ ఆధార్ కార్డ్‌ను ఆన్‌లైన్ నుండి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మన దగ్గర ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుంది. కాబట్టి గూగుల్ ఓపెన్ చేసి గూగుల్‌లో ఆధార్ వారి సైట్ అయిన uidai.ap.gov అనైనా టైప్ చేయాలి. లేదా uidai అని టైప్ చేస్తే చాలు. ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి UIDAI లింక్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. మనం ఇంగ్లీష్ ఆప్ట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకిక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్‌లో ఇక్కడ అప్డేట్ ఆధార్ అంటే ఆధార్‌లో కరెక్షన్ చేసుకోవడానికి ఈ లింక్ ఉపయోగిస్తాం. ఇక్కడ గెట్ ఆధార్ అని ఉంది. ఆధార్‌ని పొందడం కోసం ఇది బుక్ ఆన్ అపాయింట్మెంట్ అని కావచ్చు, లేదా చెక్ ఆధార్ స్టేటస్, డౌన్లోడ్ ఆధార్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఆధార్ నంబర్ గానీ, లేదా అంటే మన దగ్గర ఆధార్ నంబర్ ఆల్రెడీ ఉన్నట్టయితే ఇక్కడ ఆధార్ నంబర్ ఉపయోగిస్తాం. లేదా మనం ఆధార్‌కి ఎన్రోల్ చేసుకొనుంటే ఆ ఎన్రోల్ ఐడీని ఇక్కడ ఉపయోగించి కూడా మనం ఆధార్‌ని పొందవచ్చు. అదేవిధంగా వర్చువల్ ఐడీ, ఎస్ఐడీ అనేటివి మన దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఎస్ఐడీ అనేది 28 డిజిట్ సర్వీస్ ఐడీ నంబర్ అంటాం దీన్ని. 28 డిజిట్స్ ఉంటాయి ఇక్కడ. ఈ నంబర్‌ని ఉపయోగించుకోవడం కావచ్చు. లేదా వర్చువల్ ఐడీ అనేది 16 డిజిట్స్ ఉంటది. అదేవిధంగా ఆధార్ నంబర్. సో, మన దగ్గర ఆధార్ నంబర్ ఉన్నట్టయితే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో, ఇది తీసుకొని మనం ఆధార్ నంబర్ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి. చేస్తే ఇక్కడ సెండ్ ఓటీపీ అనే చోట బ్లూ కలర్‌లో రావాలి. ఇది రాలేదు. కాబట్టి ఇక్కడ మా కర్సర్‌ని పక్కకు తీసుకొచ్చి క్లిక్ చేస్తే ఈ విధంగా బ్లూ కలర్ వస్తది. ఈ సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఓటీపీపై క్లిక్ చేస్తే ఓటీపీ సక్సెస్‌ఫుల్లీ డిస్పాచ్డ్ టు యువర్ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్ అని వస్తదంటే అంటే మన మొబైల్‌కి ఒక ఓటీపీ వచ్చింటది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేయడానికి ముందు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తది మనకు. డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ అని. మాస్క్డ్ ఆధార్ అంటే మన ఆధార్ కార్డ్‌లో ఆధార్ నంబరు టోటల్ 12 డిజిట్స్ అయితే ఫస్ట్ 8 డిజిట్స్ కనబడకుండా లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. అటువంటి దాన్ని మనం మాస్క్డ్ ఆధార్ అంటాం. మన ఆధార్ నంబర్‌కి ఎవరికీ తెలియకూడదు అనుకుంటే ఈ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లాస్ట్ 4 డిజిట్స్ కనబడుతున్నా గానీ ఆ ఆధార్ వ్యాలిడ్ ఆధార్ అవుతుంది. లేదు నాకు 12 డిజిట్స్ కనపడాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ టిక్ చేయకూడదు. సో, మనం 12 డిజిట్ ఆధార్ నంబర్ కావాలనుకొని మనం వెరిఫై అండ్ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన ఆధార్ ఇక్కడ డౌన్లోడ్స్‌లలో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్స్‌లో ఆధార్ డౌన్లోడ్ అయింది. అయితే డౌన్లోడ్ చేయడానికి ముందు ఇక్కడ డౌన్లోడ్ అయిన ఆధారు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్‌గా ఉంటుంది. ఆ పాస్వర్డ్ వచ్చి 8 క్యారెక్టర్స్ ఎంటర్ చేయాల్సి ఉంది. ఆ పాస్వర్డ్ మన పేరు ఏదైతే ఉందో ఆధార్‌లో ఈ విధంగా పేరు ఉందనుకోండి, అనీష్ వై కుమార్ అని ఉంది. అతను ఇయర్ ఆఫ్ బర్త్ వచ్చి 1989 ఉంది. ఇక్కడ ఏదైతే పేరు ఉందో అందులో ఫస్ట్ 4 లెటర్స్ అనీష్ అని ఉంది. అనీషు మరియు ఈ ఇయర్ 1980 రెండిటిని కలిపి ఈ విధంగా ఎంటర్ చేయాలి మనం 8 డిజిట్స్‌ను. ఇలా ఎంటర్ చేస్తే మనకు ఆధారు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ఆధార్‌ను ప్రింట్ తీసుకొని మనం సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు అది ఎలాగో చూద్దాము. ఇక్కడ ఈ ఆధార్‌పై క్లిక్ చేయాలి. అంటే మనకు ఆధార్ ఈ విధంగా డౌన్లోడ్ అయింది. అది పాస్వర్డ్ ప్రొటెక్షన్. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మనం. పాస్వర్డ్ అంటే మన పేరులోని ఫస్ట్ 4 లెటర్స్. మన పేరంటే ఆధార్‌లో ఉండే పేరు. ఆధార్‌లో ఏదైతే మీ పేరులో ఫస్ట్ 4 లెటర్స్ ఉందో అవి మాత్రమే ఎంటర్ చేయాలి. అదేవిధంగా బర్త్ ఇయర్ ఎంటర్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఆధార్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకొని మనం ఏ అవసరానికైనా ఈ ఆధార్‌ను ఉపయోగించుకోవచ్చు. థాంక్ యూ.